హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. కొబ్బరి చెట్టు యొక్క గొప్పతనం అందరం తెలుసుకోవాల్సిందేనండి ఫ్రెండ్స్. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. చూడండి, కొబ్బరి చెట్టులోని ప్రతిదీ మనకు ఉపయోగపడుతుందండి. కొబ్బరి ఆకులు శుభకార్యాల పందిర్లు వేస్తామండి. కొబ్బరి ఆకులతో మా చిన్నప్పుడైతే బొమ్మలు చేసుకొని ఆడుకునేవాళ్ళమండి. కొబ్బరి కాయలు పూజలకు ఉపయోగపడతాం. కొబ్బరి బొండం నీళ్లు తాగుతాం. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ఇంటికి ఒక్క కొబ్బరి చెట్టు పెంచుకున్నా చాలా ఉపయోగపడుతుందండి. కొబ్బరిలోని క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయండి. పచ్చి కొబ్బరిలోని మనకి ప్రకృతి ఇచ్చిన ఖనిజాలతో కలిగిన లవణాలతో కలిగిన నీరండి ఇది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి నీళ్ళల్లోని లవణాలు ఎక్కువగా ఉంటాయండి. చాలా మంచిదండి ఆరోగ్యరీత్యా. మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకి ఆ నీరసం తగ్గటానికి కొబ్బరి నీళ్ళు తాగుతామండి. ఫుడ్ తినకపోయినా మంచిది, కొబ్బరి నీళ్ళు త్రాగండి ఆ టైంలోని. చూడండి ఫ్రెండ్స్, మా వారికి వస్తున్నారండి. మాకు కాంపౌండ్ బయట 2 చెట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళు చాలా తక్కువ తీసుకోండి. మీకు ఉన్న షుగర్ పర్సంటేజ్ని బట్టి అందరూ తాగొచ్చు. లేత కొబ్బరి తినండి, చాలా చాలా మంచిది. బరువు పెరగాలనుకునేవారు కొబ్బరిని తినండి, ప్రతిరోజు తినండి. మీ పిల్లలకు పెట్టండి. హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ప్రతిరోజు కొబ్బరి తిని వెళ్ళండి బయటికి టిఫిన్తో పాటు. ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. ఇదిగోండి మా చెట్టు కొబ్బరికాయలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటి కొబ్బరి మన కూరల్లో వేసుకుంటామండి. కొబ్బరికాయలు పూజలకు వాడతాము, ఇంట్లో వాడతాము. చాలా రకాలుగా మనం వాడతామండి. కొబ్బరి ఆరోగ్యరీత్యా చాలా చాలా మంచిది. ప్రతిరోజు మన ఫుడ్లో తీసుకోవాల్సిందండి కొబ్బరిని. ఫ్రెండ్స్, మీరందరూ ఇంకా వాడని వాళ్ళు ఎవరైనా వాడతారా అని చిన్న ఆశతో నా ఈ ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఫ్రెండ్స్, మనకి ఆరోగ్యరీత్యా మనకి ఏమి తినాలో అందరూ తినండి, ఆరోగ్యంగా ఉందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.